అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ద్వితీయోపదేశకాండం 1 నుంచి 11 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 11 అధ్యాయాల్లో కూడా మోషే ఇజ్రాయేలీలకి వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళబోయే ముందుగా దేవుడి ఆజ్ఞలని కూడా గుర్తు చేస్తున్నాడు. 10 ఆజ్ఞలు, నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, గర్వం లేకుండా ఉండాలి, దేవుడి ఆజ్ఞలను పాటిస్తే దేవుడు దీవిస్తాడు, లేదంటే దేవుడు తీర్పును తీసుకొస్తాడు. ఇలాంటి అనేక విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం నుండి ఆ 10 ఆజ్ఞలు అనే పునాది పైన ఇజ్రాయెల్కి దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చాడు, బలులు, ఆచారాలు, పండగలు, ఇవన్నీ కూడా ఈ ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం నుండి 20వ అధ్యాయం వరకు మనం చదువుకుంటూ వెళ్తాం. ఆల్రెడీ ఇందులో ఉన్న చాలా ఆజ్ఞలు మనం నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండంలో చదువుకున్నవే. వాటి భావాలు, అవి దేవుడు ఎందుకు పెట్టాడు అనేవి కూడా అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మోషే ఈ కొత్త తరం వాళ్ళకి ఏం చెప్తున్నాడు, ఏవేవి ఆజ్ఞలు గుర్తు చేస్తున్నాడు అనేది మనం చదువుకుంటూ వెళ్దాం. మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నింటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను, విధులను ఇవి. మీరు ఆ వాగ్దాన దేశంలో ఎంతకాలం అయితే ఉంటారో అక్కడ మీరు ఏ ఆజ్ఞలు పాటించాలో చూడండి అని చెప్పి మోషే వాళ్ళకి చెప్తున్నాడు. మీరు స్వాధీనపరుచుకొనబోవు జనములు గొప్ప పర్వతములనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల కిందేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. మొదటి ఆజ్ఞ విగ్రహాలకు సంబంధించి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విగ్రహాలను ఆరాధించే స్థలాలని అన్నింటినీ కూడా బొత్తిగా నాశనం చేయండి, బొత్తిగా వాటిని పాడు చేయండి. వారి బలిపీఠములను పడద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి, వాటి పేరులు అచ్చట లేకుండా నశింపజేయవలెను. విగ్రహాలకు సంబంధించి ఏవేవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తిగా నాశనం చేయండి, నేను మీకు ఇవ్వబోయే వాగ్దాన దేశంలో అని చెప్పేసి మొదటి ఆజ్ఞగా దేవుడు వీళ్ళకి బోధిస్తున్నాడు. ఎందుకంటే తర్వాత వీళ్ళు విగ్రహారాధనలో పడిపోకుండా ఉండాలి అని. ఈరోజు మనతో పాటు నివసించే అన్ని దేవతల విగ్రహాలు, అన్ని దేవుళ్ళ విగ్రహాలు మనం కూడా ధ్వంసం చేయమని కాదు. ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగం అనేది వేరు. ఇజ్రాయేలీలకి రాజ్యాంగంగా దేవుడు పాత నిబంధననే, బైబిల్నే పెట్టాడు కాబట్టి వాళ్ళ పరిస్థితి వేరు. కాకపోతే దాని భావం ఏంటంటే ఈరోజు మనం విగ్రహాలకు సంబంధించిన వాటికి దూరంగా ఉండాలి, విగ్రహారాధనకి దూరంగా ఉండాలి అని. అంతేగాని వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్లి పగలగొట్టండి, వాళ్ళని ద్వేషించండి అని కాదు. కొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను, మరలా కూడా గుర్తు చేస్తున్నాను. కానీ ఆ భావం మాత్రం ఎప్పటికీ మారదు. ఆ విగ్రహారాధనకి దూరంగా ఉండాలి అనే భావాన్ని మాత్రం ఇప్పటికి కూడా మనం పాటించాలి. వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవా గూర్చి చేయకూడదు. మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమును వెతికి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలను పెట్టుకోవడం, అలాగా మిగతా దేవతలని, మిగతా విగ్రహాలను పూజించినట్టుగా మీరు చేయకూడదు. ఎక్కడైతే దేవుడు చెప్పాడో, ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ప్రత్యక్ష గుడారం, ఫ్యూచర్లో యెరూషలేము దేవాలయం, దేవుడు ఎక్కడైతే చెప్పాడో అక్కడికే మీరు యాత్ర చేయాలి, అక్కడికి వెళ్ళే దేవుడిని ఆరాధించాలి, అక్కడే బలు అర్పించాలి. కానీ ఆ ప్రత్యక్ష గుడారం, ఆ దేవాలయం దగ్గర జరగాలి. కానీ ఎక్కడంటే అక్కడ విగ్రహాలు చేసుకోవడం, ఏ రూపంలో పడితే ఆ రూపంలో దేవుణ్ణి ఆరాధించడం, ఇలాంటివి చేయకూడదు అని వాళ్ళకి చెప్తున్నాడు. అక్కడనే మీరు మీ దహన బలులను, మీ బలులను, మీ దశంభాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను, మీ మొక్కుబడి అర్పణలను, మీ స్వేచ్ఛార్పణలను, పశువుల్లోనూ గొర్రె మేకల్లోనూ తొలుచూలు వాటిని తీసుకొని రావాలను. ఏవేవైతే దేవుడు ముందుగా చెప్పాడో అవన్నీ కూడా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర, ఆ దేవాలయం దగ్గర లేవీలు, యాజకులు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే జరగాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ జరగకూడదు. ఇవన్నీ కూడా చెప్పాడు దేవుడు ముందే. ఎందుకంటే దేవుడికి ఒక రూపం అంటూ లేదు. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం. అలా కాకుండా ఒక రూపాన్ని పూజించడం ద్వారా దేవుడి లక్షణాలను జనాలు మర్చిపోతారు. కాబట్టి ఈ విగ్రహారాధనని పూర్తిగా దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. వాటికి పూర్తిగా దూరంగా ఉండండి అని చెప్పేసి ఇజ్రాయెల్కి ఇచ్చే ఆజ్ఞల్లో మొట్టమొదటిగా దాని గురించి గుర్తు చేస్తున్నాడు. మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నింటి యందు సంతోషింపవలెను. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు.
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు. వీళ్ళు అరణ్య ప్రయాణంలో కూడా వీళ్ళు చాలాసార్లు తప్పులు చేసుకుంటూ వచ్చారు కదా. అలా వాగ్దాన దేశంలో మీరు ఎలా పడితే అలా ఉండడానికి కుదరదో. దేవుడు అక్కడ మీకు మంచి ప్లేస్ ఇస్తున్నాడు కాబట్టి మీ హృదయాలు కూడా మంచిగా ఉండాలి. మీరు కూడా దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి. ముందద్దెలో మనం చదివాం, దేవుడు వీళ్ళని కాపాడాలి అంటే వీళ్ళు దేవుడి ఆజ్ఞలు పాటించాలి. దేవుడి ఆజ్ఞల ప్రకారంగా వీళ్ళు బ్రతికితేనే వాగ్దాన దేశంలో వీళ్ళకి కావాల్సినవి దేవుడు ఇస్తాడు. ఒకవేళ వీళ్ళు దేవుడి ఆజ్ఞలు మీరితే దేవుడు వాళ్ళని శిక్షిస్తాడని కూడా ముందద్దెల్లో చెప్పాడు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తరువాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులు అందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగజేసినప్పుడు, మీరు నెమ్మది పొందినప్పుడు, నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులు, మీ బలులు, మీ దశంభాగాలు, ప్రతిష్టములుగా మీరు చేయు నైవేద్యములు, మీరు యెహోవాకు మొక్కుకొని మీ శ్రేష్టమైన మొక్కుబడులన్నీ మీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలను. దేవుడు చెప్పిన ప్లేస్లోనే దేవుడి ఆరాధన జరగాలి అని చెప్తున్నాడు. ఇక్కడ పైన కూడా మీరు గమనించండి, దేవుడు వీళ్ళకి విశ్రాంతినిస్తున్నాడు, ఆ చుట్టుపక్కల ఏ దేశాలు లేకుండా చేస్తున్నాడు అంటే రేపొద్దున మిమ్మల్ని విగ్రహారాధన చేయమని ఎవరో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయరు, ఎవరో కూడా మిమ్మల్ని బలవంతం చేయరు. ఒకవేళ మీరు పాడైపోయారు అంటే దానికి కేవలం బాధ్యులు మీరే మీ సొంతంగా పాపంలో పడిపోతున్నారు కాబట్టి అది చాలా తప్పు, దేవుడు శిక్షిస్తాడు అని. ఎవరో కూడా బయట నుండి వీళ్ళని విగ్రహారాధన చేయడానికి బలవంతం చేయకుండా, ఆ చుట్టుపక్కల ఎవరూ లేకుండా ఆ దేశం మొత్తాన్ని కూడా సొంతంగా ఇజ్రాయెల్కే ఇస్తున్నాడు కాబట్టి అక్కడ దేవుడి రాజ్యాంగాన్ని వీళ్ళు పాటించాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్పి పదే పదే దేవుడు గుర్తు చేస్తున్నాడు. పదే పదే దేవుడు గుర్తు చేస్తున్నాడంటే మనం విసుగు చెందకూడదు. పదే పదే ఈ ఆజ్ఞలు మనం మాట్లాడుకుంటున్నామంటే మనం విసుగు చెందకూడదు. అవి అంత ముఖ్యమైనవి, ఇజ్రాయెల్కి అంత ముఖ్యమైనవి అనేది మనం గమనించాలి. మీరు మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు, మీ పనికత్తెలు మీలో పాలైనను స్వాస్థ్యమైనను పొందక మీ ఇండ్లలో ఉండు లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. మీ ఇండ్లలో ఉండి లేవీలు అంటే వీళ్ళ ఇళ్లలో ఉంటారని కాదండి. లేవీలకి సెపరేట్గా ఒక స్థలం ఉండదు కదా, అన్ని గోత్రాల్లో వీళ్ళు కలిసిపోయి ఉంటారు కదా, అన్ని గోత్రాల మధ్యలో ఉంటారు కదా. ఈ లేవీల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళుగా చూడాలి. ఎక్కడైతే లేవీలు, యాజకులు దేవుడి పరిచయం చేస్తారో అక్కడ మాత్రమే దేవుడి ఆరాధన జరగాలి, ఇంకెక్కడ కూడా జరగకూడదు అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు సుమి. యెహోవా నీ గోత్రములలో ఒక దానియందు ఏర్పరచుకొని స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తమును అక్కడనే జరిగింపవలెను. అయితే నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది ఇండ్లన్నింటిలో నీ మనసు కోరుకొనిన దాన్ని చంపి తినవచ్చును. పవిత్రము లేవి, అపవిత్రం లేవి, ఎర్ర జింకను చిన్న దుప్పిని తినట్లు తినొచ్చు. ఎప్పుడు పవిత్రులు అవుతారు, ఎప్పుడు అపవిత్రులు అవుతారు ఇవన్నీ కూడా మనం ముందద్దెలో చదువుకున్నాం. ఇళ్లల్లో తినేటప్పుడు వాళ్ళు ఏదైనా తినొచ్చు, ఎలాంటి సమయాల్లో అయినా తినొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కాకపోతే దేవుణ్ణి ఆరాధించే స్థలం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం పవిత్రులుగా ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అపవిత్రులు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి కానీ ఆ ఆరాధన స్థలం దగ్గరికి కానీ వెళ్ళకూడదని మనం ముందే చదువుకున్నాం. ఇళ్లల్లో ఉన్నప్పుడు ఎలా అయినా ఉండొచ్చు. ఆ శుద్ధీకరణ ఆచారాలు అవన్నీ కూడా ఆ దేవుడి ఆరాధన స్థలం దగ్గర మాత్రమే అప్లై అవుతాయి, ఇళ్ల దగ్గర కాదు అని చెప్పి చెప్తున్నాడు. మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద పారబోయవలెను. ఎక్కడైనా కానీ ఒకవేళ అది ప్రత్యక్ష గుడారం అయినా కాకపోయినా, ఆరాధనా స్థలం అయినా కాకపోయినా, వాగ్దాన దేశం మొత్తంలో ఎక్కడా కూడా రక్తాన్ని ఎవరో కూడా ఆహారంగా తీసుకోకూడదు. ఆహారంగా దేవుడు ఏవేవైతే తినొచ్చు అని చెప్పాడు అవన్నీ కూడా తినొచ్చు, ఏదైనా తినొచ్చు. కాకపోతే రక్తాన్ని మాత్రం ఎప్పుడు ఆహారంగా తీసుకోకూడదు. ఎందుకంటే రక్తాన్ని చూపించి దేవుడు చాలా విషయాలు నేర్పిస్తున్నాడు కాబట్టి, ఫ్యూచర్లో యేసుక్రీస్తు వారికి సూచన కాబట్టి, పాప క్షమాపణగా దేవుడు రక్తాన్ని చూపిస్తున్నాడు కాబట్టి దాన్ని మాత్రం ఎక్కడ కూడా ఎవరో కూడా తినకూడదు. నీ ధాన్యములోనేమి, నీ ద్రాక్షరసములోనేమి, నీ నూనెలోనేమి దశంభాగమును, నీ గోవుల్లోనిదేమి, నీ గొర్రె మేకల మందల్లోనిదేమి, తొలుచూలు పిల్లలను, నీవు మొక్కుకొని మొక్కుబడుల్లో దేనిని, నీ స్వేచ్ఛార్పణను, ప్రతిష్టార్పణను నీ ఇంట తినక నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలములోనే నీవును, నీ కుమారుడును, నీ కుమార్తె, నీ దాసుడు, నీ దాసి, నీ ఇంట నుండి లేవీయులు కలుసుకొని నీ దేవుడైన యెహోవా సన్నిధిని తిని నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు.
ముందు చెప్పినట్టుగానే ఇవి కూడా ఏవైతే దేవుడి సన్నిధిలో బలిగా అర్పింపబడతాయో వాటిని ఇంటి దగ్గర తినకూడదు, ఆ దేవుడి సన్నిధి దగ్గరే తినాలి. ఏవైతే ఆహారంగా చంపుతారో వాటిని మీరు ఇంటి దగ్గర ఎక్కడైనా తినొచ్చు. ఆహారాన్ని, బలిని రెండింటినీ కూడా దేవుడు వేరు చేస్తున్నాడు. ఆరాధనా స్థలాన్ని, వీళ్ళుండే ఇళ్ళని రెండింటినీ కూడా దేవుడు వేరు చేస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆరాధించడానికి వచ్చినప్పుడు కేవలము దేవుడి లక్షణాలే కనబడాలి అనే భావంతో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నీవు నీ దేశములోనున్న నీ దినములన్నింటను లేవీయులను విడవకూడదు సుమి. ఏ గోత్రం వాళ్ళైనా కానీ, ఎక్కడ నివసిస్తున్నా కానీ వాళ్ళ మధ్యలో ఉన్న లేవీలు చెప్పినట్టుగా వాళ్ళు వినాలి. ఆ లేవీలను వాళ్ళు వదిలిపెట్టకూడదు, ఆ లేవీలను వాళ్ళు కోల్పోకూడదు అని చెప్పేసి దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు అనమాట. నీ దేవుడైన యెహోవా తాను నీకు ఇచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరిచిన తరువాత, అంటే వాగ్దాన దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత, నిశ్చయముగా మాంసము తినగోరి మాంసము తినెదను అనుకొందువు. అప్పుడు నీకిష్టమైన మాంసమును తినవచ్చును. నీ దేవుడైన యెహోవా తన నామమును ప్రకటించుటకు ఏర్పరచుకొను స్థలము మీకు దూరముగా ఉండిన ఎడల యెహోవా మీకు ఇచ్చిన గోవుల్లోదేమి, మీ గొర్రె మేకల్లోదేమి నేను నీకు ఆజ్ఞాపించినట్లు చంపి నీవు ఆశించిన దాన్ని నీ ఇంట తినవచ్చును. జింకను దుప్పిని తినునట్లు దాన్ని తినవచ్చును. పవిత్ర అపవిత్రులు భేదము లేకుండా తినవచ్చును. వాగ్దాన దేశంలో మీ ఇంటి దగ్గర మీరు ఏదైనా తినొచ్చు, ఎలాగైనా తినొచ్చు. ఒకవేళ అది ఆరాధనా స్థలం కాకపోతే, ఆరాధనా స్థలం అయితే మాత్రం అక్కడ బలర్పించిన వాటిని తినాలి, అక్కడ మాత్రమే తినాలి. ఇక్కడ బలర్పించి మళ్ళీ వేరే చోట తీసుకెళ్ళి తినకూడదు. అయితే రక్తమును తినకూడదు. భద్రము సుమి, ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోయవలెను. ప్రతిసారి కూడా రక్తాన్ని గుర్తు చేస్తున్నాడు చూడండి, ప్రాణాధారం అని. అది చనిపోయి వీళ్ళని బ్రతికిస్తుంది అంటానికి గుర్తుగా, యేసుక్రీస్తు వారు చనిపోయి మనల్ని బ్రతికిస్తారు అంటానికి గుర్తుగా, ఆ రక్తానికి గుర్తుగా రక్తాన్ని మాత్రం దేవుడు సెపరేట్ చేసి పెట్టాడు పాత నిబంధనలో అనేది మనం గమనించాలి. నీవు యెహోవా దృష్టికి యుక్తమైన దాన్ని చేసినందున నీకు నీ తరువాత నీ సంతతి వారికి మేలు కలుగునట్లు దాన్ని తినకూడదు, రక్తాన్ని తినకూడదు, మీ తరతరాలు కూడా తినకూడదు. నీకు నియమింపబడిన ప్రతిష్ఠితములను, మొక్కుబడులను మాత్రము యెహోవా ఏర్పరచుకొని స్థలమునకు నీవు తీసుకొని పోవాలను. ఏవైతే బలులు, ప్రతిష్ఠలు, మొక్కుబడులు ఉంటాయో అవన్నీ కూడా దేవుడి సన్నిధిలో చేయాలి. నీ దహన బలులను, వాటి రక్త మాంసములను నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పింపవలెను. నీ బలుల రక్తమును నీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద పోయవలెను. వాటి మాంసము నీవు తినవలెను. ఏ బలిలో ఎలా జరగాలి, ఏది తినాలి, ఏది యెహోవాకు అర్పించాలి, ఇవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ చెప్పాడు. మామూలుగా ఆహారంగా తినేటప్పుడు రక్తాన్ని నీళ్ళలాగా పారబోయాలి. అదే దేవుడి సన్నిధి దగ్గర అయితే మాత్రం బలర్పించిన ఆ జంతువు రక్తాన్ని బలిపీఠం దగ్గరే పోయాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ రక్తాన్ని పారబోయకూడదు. నీ దేవుడైన యెహోవా దృష్టికి యుక్తమును యథార్థమును అగు దానిని నీవు చేసినందున నీకును నీ తరువాత నీ సంతతి వారికి నిత్యము మేలు కలుగునట్లు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ మాటలన్నింటినీ నీవు జాగ్రత్తగా వినవలెను. ఇవన్నీ కూడా చెప్పి మరలా చెప్పి మరలా గుర్తు చేసి ఇంత డీటెయిల్డ్గా మోషే గారు ఎందుకు చెప్తున్నారు అంటే, వీళ్ళు వాగ్దాన దేశంకి వెళ్ళిన తర్వాత వాటిని మర్చిపోకుండా పాటించాలి, ఎప్పటికీ వాళ్ళ హృదయంలో వాళ్ళ మనసుల్లో ఈ ఆజ్ఞలు పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న జనములను నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి నాశనము చేసిన తరువాత, అంటే మీకు వాగ్దాన దేశం ఇచ్చిన తర్వాత, నీవు వారి స్వాస్థ్యమును స్వాధీనపరుచుకొని వారి దేశములో నివసించుచున్నప్పుడు వారు నీ ఎదుట నుండి నశింపజేయబడిన తరువాత నీవు వారి వెంట వెళ్ళి చిక్కుబడి వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేను చేసేదను అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. మళ్ళా విగ్రహారాధన జోలికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా ఉండండి. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవా గురించి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రముల్లో కాల్చుదురు కదా. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నువ్వు ఏమీ కలపకూడదు, దానిలో నుండి నీవు ఏమీ తీసేయకూడదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలు కాకుండా మీరు ఏ విగ్రహాన్ని పూజించకూడదు. కనానీల ఆచారాలు ఉంటాయి కదా, వాళ్ళ పిల్లల్ని విగ్రహాలకి బలు ఇవ్వడం, అబ్బాయిలతో అబ్బాయిలు, అమ్మాయిలతో అమ్మాయిలు వ్యభిచారం చేయడం, అట్లా విగ్రహారాధనకి సంబంధించిన ఎటువంటి క్రియల్లోనూ ఇజ్రాయేల్ పాలివారు అవ్వకూడదు అనేది ఈ 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఈ 12వ అధ్యాయం మొత్తం కూడా వీళ్ళు ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, వీళ్ళు ఇళ్లలో జంతువులు చంపి ఆహారంగా తినడానికి, దేవుడి
దేవుడి సన్నిధిలో బలిగా అర్పించడానికి తేడా చెబుతూ ఎక్కడ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, దేవుడి ఆరాధనా క్రమం గురించి, విగ్రహారాధనకి వీళ్ళు దూరంగా ఉండాలి అనే దాని గురించి ఈ 12వ అధ్యాయంలో మనకు చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మనం చదువుకుందాం. ప్రవక్తలే గాని కలలు కనువాడే గాని నీ మధ్య నుండి లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతము రండి అని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్తల మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ మనస్సుతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడ అలా జరిగాయి ఇక్కడ ఇలా జరిగాయి అని చెప్పేసి అపవాది మనల్ని భ్రమపరిచిద్ది. దేవుడు దానికి ఎందుకు పర్మిషన్ ఇస్తాడు? అపవాది అలా చేస్తున్నా కానీ దేవుడు దాన్ని ఎందుకు ఆపట్లేదయ్యా అంటే మనల్ని పరీక్షించడానికి. అపవాది మనల్ని భ్రమపరిచిద్ది, అక్కడ అలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది అది అని చెప్పి ఆ భ్రమ ద్వారా మనల్ని విగ్రహారాధనకు అలవాటు చేసిద్ది. కాబట్టి ఎవరైనా కానీ సూచక్రియలు చేసినా అంటే వాళ్ళు చేస్తారని కాదు, చేసినట్టుగా కనబరుస్తారు, నిజమే అనుకుంటాం, మనం నిజంగా జరిగినాయి అనుకుంటాం. కాబట్టి అసలు నిజంగా జరిగినా కానీ ఒకవేళ ఎవరైనా కానీ విగ్రహారాధన చేయమంటే బైబిల్లో ఉన్నది కాకుండా వేరేది చెబుతుంటే అలాంటి వాళ్ళతో మీరు కలవకండి, మిమ్మల్ని పరీక్షించడానికే దేవుడు అలాంటిది మీ దగ్గర తీసుకొచ్చి పెడతాడు అని చెప్పి చెప్తున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన్ను హత్తుకొని ఉండవలెను. ఎన్ని చెప్తున్నాడు చూడండి. యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞల్ని అనుసరించి ఆయన మాట విని ఆయన్ను సేవించి ఆయన్ను హత్తుకొని ఉండవలెను. ప్రతిదానికి మనం దేవుడిపైనే ఆధారపడాలి కానీ దేవుడి కాకుండా ఇంకో దాని వైపు మన ఆలోచనలు వెళ్ళకూడదు అని చెప్పేసి ఈ మాట ద్వారా మనకు అర్థం అవ్వాలి. నీవు నడవవలెను అని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను గనుక ఆ ప్రవక్త ఏమి ఆ కలలు కనువాడికేమి మరణశిక్ష విధింపవలెను, అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. ఎవరైతే అద్భుత కార్యాలు స్వస్థత కార్యాలు చేసి విగ్రహారాధన వైపు మిమ్మల్ని నడిపిస్తారో వాళ్ళకి మరణశిక్ష విధింపాలి, అటువంటి వారు మీ మధ్య లేకుండా జాగ్రత్త పడాలి అని చెప్పేసి చెప్తున్నాడు. నీ తల్లి కుమారుడే గాని నీ సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిట భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినదియు నీకు దూరముగా ఉండినదియు నీ చుట్టూ నుండి జనముల దేవతల్లో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండి అని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, ఆవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఏలయనగా ఐగుప్తు దేశములో నుండి దాస్యగృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప ప్రయత్నించెదరు. అప్పుడు ఇజ్రాయేల్ అందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అట్టి దుష్కార్యమేమియు ఇకను చేయకుందురు. విగ్రహారాధనకు అలవాటైన వాళ్ళు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు నీ బంధువులైనా నీ స్నేహితులైనా ఎవరైనా కానీ వాళ్ళని దూరం పెట్టండి, వాళ్ళని శిక్షించండి అని చెప్తున్నాడు. ఒకళ్ళని శిక్షిస్తే అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు. విగ్రహారాధన ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మధ్యలోకి వాగ్దాన దేశంలోనికి రానివ్వకండి అని చెప్పి దేవుడు ఎంత కఠినంగా వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నాడు, ఎంత స్ట్రిక్ట్గా ఉంటున్నాడు, ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు విగ్రహారాధనకి అనేది మనకు అర్థం అవ్వాలి. నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురముల్లో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి నీవు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రండి అని తమ పురనివాసులను ప్రేరేపించి నీవు వినిన ఎడల పనికి మాలిన వాళ్ళు కొత్తోళ్ళు లేకపోతే బయట నుంచి ఎవరన్నా పరదేశులు వాళ్ళు వచ్చి విగ్రహారాధన చేస్తాము అని చెప్పినా కానీ నీవు ఆ సంగతిని శోధించి పరీక్షించి బాగుగా విచారింపవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పురనివాసులను ఆవశ్యకముగా కత్తివాత సంహరించి దానిలోనున్న సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలము చేయవలెను. ఎప్పటికీ కూడా కనానీల ఆచారాలు వీళ్ళలో కలవకుండా దేవుడు చూస్తున్నాడు చూడండి. ఎందుకంటే కనానీలు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ విగ్రహాలకి చిన్నపిల్లల్ని పుట్టిన పిల్లల్ని వాళ్ళ కుమారుల్ని కుమార్తెల్ని బలిగా అర్పించేవాళ్ళు.
బలిగా అర్పించేవాళ్ళు, వ్యభిచారం చేయమని చెప్పేవాళ్ళు, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు వ్యభిచారం చేయడం, చంపడం ఇవన్నీ కూడా కరెక్టే అని చెప్పేసి ఆ విగ్రహారాధనలు అలా ఉండేవి. కాబట్టి ఆ కాలంలో ఆ కనానీల విగ్రహారాధనకి దూరంగా ఉండమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎవరికైనా కానీ ఇవి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, విగ్రహారాధన చేస్తే చంపేమన్నాడు ఏంటి దేవుడు అని చెప్పి. ఒకవేళ వాళ్ళని చంపకపోతే విగ్రహారాధన పేరుతో వారు వేరే వాళ్ళని చంపుతారు కాబట్టి, వేరే వాళ్ళని బలర్పిస్తారు కాబట్టి అటువంటి విగ్రహారాధనకి దూరంగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఈ రోజు మన మధ్య అంత కఠినమైన విగ్రహారాధన లేకపోవచ్చు, ఎక్కడో 1-2 చోట్ల జరుగుతాయి. కానీ అందరూ విగ్రహాలను ఆరాధించే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని బలుగా అర్పించడం, చంపడం, వ్యభిచారం చేయడం ఇలాంటి చేయట్లేదు కదా. కాబట్టి ఈ రోజు విగ్రహారాధనని, ఆ రోజు ఇజ్రాయెల్ మధ్యలో ఉన్న విగ్రహారాధనని రెండింటినీ ఒకటేలాగా మీరు చూడకండి. ఆ రోజు అంత భయంకరంగా విగ్రహారాధన ఉంది కాబట్టి దేవుడు అంత కఠినమైన ఆజ్ఞలు వాళ్ళకి విధించాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు మన మధ్య అంత భయంకరమైన విగ్రహారాధన లేదు కాబట్టి కొత్త నిబంధన మనకేం చెప్తుందో దాన్ని మనం పాటించాలి. విగ్రహారాధనకి దూరంగా ఉండాలి, అంతేగాని విగ్రహారాధన చేసే వాళ్ళని కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాగా అసలు ద్వేషించడం కూడా మనం చేయకూడదు. ఎందుకంటే కొత్త నిబంధన మనకు అలా చెప్పట్లేదు కాబట్టి. మరి పాత నిబంధనలో ఎందుకు అలా ఉంది అంటే వాళ్ళ మధ్యలో ఉన్న విగ్రహారాధన అంత భయంకరమైనది కాబట్టి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడాను కూడా మనం గమనించాలి. ఈ రోజు మనం పాటించాల్సింది కొత్త నిబంధన. పాత నిబంధన దాని భావం కోసం చదువుకుంటున్నాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దాని కొల్ల సొమ్ము అంతటిని విశాల వీధుల్లో చేర్చి నీ దేవుడైన యెహోవా పేరిట ఆ పొరమును దాని కొల్ల సొమ్ము అంతటిని అగ్నితో బొత్తిగా కాల్చివేయవలెను. ఏదో మళ్ళీ డబ్బు కోసం కాకుండా ఆ సొమ్మును కూడా ఎవరికి ఉపయోగం లేకుండా, దేని వల్ల కూడా విగ్రహారాధన అనే ఆలోచనే మనిషిలో రాకుండా దాన్ని పూర్తిగా కాల్చివేయవలెను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడుదెబ్బయ్యి ఉండవలెను. ఆ ప్లేస్లో కూడా మళ్ళీ ఇంకోటి ఏది కట్టుకోకూడదు, దాన్ని అలా పాడుదెబ్బగా వదిలేయాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మళ్ళుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయునట్లు నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. 12వ అధ్యాయంలో ఎలా దేవుణ్ణి ఆరాధించాలో చెప్పాడు. 13వ అధ్యాయంలో ఎలా ఆరాధించకూడదో, అబద్ధ ప్రవక్తల గురించి, విగ్రహారాధన గురించి ఏం చేయకూడదో 13వ అధ్యాయంలో చెప్తున్నాడు. 12వ అధ్యాయంలో ఎలా చేయాలో, ఎలా దేవుణ్ణి ఆరాధించాలో చెప్పాడు. 13వ అధ్యాయంలో ఎలా ఆరాధించకూడదో చెప్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 12, 13 దేవుణ్ణి ఆరాధించడం, విగ్రహారాధనకి దూరంగా ఉండడం అనే దానికి సంబంధించిన అధ్యాయాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 15వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనిని బట్టి మిమ్మును మీరు కోసుకొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు మిమ్మల్ని ఏర్పరచుకొనెను. మిమ్మల్ని దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు కాబట్టి మిగతా అన్యుల ఆచారాలు మీరు పాటించకూడదు. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే అన్యులు ఎలా అయితే చేస్తారో అలా మీరు చేయకూడదు. నీవు హేయమైనది ఏదియూ తినకూడదు. మీరు తినదగిన జంతువులు ఏమనగా ఎద్దు, గొర్రెపిల్ల, మేకపిల్ల, దుప్పి, ఎర్రచిన్న జింక, దుప్పి, కారు మేక, కారు జింక, లేడి, కొండగొర్రె అనునవే. జంతువుల్లో 2 డెక్కలు కలదై నెమరువేయు జంతువులను తినవచ్చును. నెమరువేయు వాటిలోనిదే కానీ 2 డెక్కలు గల వాటిలోనిదే కానీ నెమరు వేసి ఒంటి డెక్క గల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అను వాటిని తినకూడదు. అవి మీకు హేయములు. ఇవన్నీ కూడా మనం నిర్గమకాండలో కూడా మాట్లాడుకున్నాం. దేవుడు ఎందుకు తినొద్దు అన్నాడు, వాటి వెనకాల ఉండే కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా అక్కడ మనం మాట్లాడుకున్నాం. ఇవి తింటే వాళ్ళు అపవిత్రులు అవుతారు. అప్పుడు ప్రత్యక్ష గుడారంలోనికి వాళ్ళు రావాలంటే మళ్ళీ శుద్ధీకరణ ఆచారాలు పాటించాలి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రత్యక్ష గుడారం అంటే దేవుణ్ణి ఆరాధించే స్థలాలు ఏవైతే ఉంటాయో అక్కడ వీళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు రాకూడదు అనే దానికి సంబంధించి ఈ ఆజ్ఞలన్నీ కూడా అనేది మనం నిర్గమకాండలో చదువుకున్నాం. ఎవరికైనా వీటి గురించి ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మరియు పంది 2 డెక్కలు గలది అయినను నెమరు వేయదు గనుక అది మీకు హేయము. వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరమును ముట్టకూడదు. వేటిని తినొచ్చు, వేటిని తినకూడదు, 2 డెక్కలు, నెమరు వేసేవి ఇవన్నీ కూడా ముందు చదువుకున్నవే. మోషే ఈ కొత్త తరానికి రేపమాప వాగ్దాన దేశంలోనికి వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ కొత్త తరానికి కూడా దేవుడు అన్ని గుర్తు చేస్తున్నాడు అని దాని అర్థం. నేట నివసించే వాటన్నింటిలో, నీటిలో ఉండే వాటిలో మీరు వేటిని తినవచ్చు అనగా రెక్కలు, పొలుసులు గల వాటన్నింటినీ తినవచ్చు. రెక్కలు, పొలుసులు లేని దాన్ని మీరు తినకూడదు, అది మీకు హేయములు. పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు. మీరు తినరానివి ఏవనగా
పక్షిరాజు, పెద్ద బోరువ, క్రాంచు పక్షి, పిల్లి గద్ద, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పగిటి కండె, గుడ్లగూబ, హంస, గోడబాతు, తెల్లబందు, చెరువు కాకి, చీకుబాతు, సారస పక్షి, ప్రతి విధమైన సంకుబుడి కొంగ, కూకుడు గవ్వ, గబ్బిలము అనునవి ఎగురు ప్రతి పురుగు మీకు హేయము, వాటిని తినకూడదు, పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును. ఇవన్నీ కూడా మనం ముందే మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఈ రోజు మనం పాటించాల్సిన అవసరం లేదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి ఇజ్రాయేల్కి ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలు. ఆ ప్రత్యక్ష గుడారం, దేవుణ్ణి ఆరాధించే స్థలం దగ్గర వీళ్ళు మరణాన్ని తీసుకురాకూడదు, మరణానికి సంబంధించినవి తీసుకురాకూడదు, మరణించిన వాడిని, కళేబరాలను తినే వాటిని తీసుకురాకూడదు, వాటిని తిని వీళ్ళు రాకూడదు అనే దానికి సంబంధించిన ఆజ్ఞలు. ఈ రోజు మనం వీటన్నిటిని కూడా పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే దీని భావం ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు మరణానికి దూరంగా ఉంటారు అని దాని అర్థం. మరణము అనగానే ఆత్మ సంబంధమైన మరణము, పాప సంబంధమైన మరణము. పాత నిబంధనలో శరీర సంబంధమైన మరణాలతో పోల్చి చెప్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వబడిన ఆజ్ఞలు. ఈ రోజు మనం ఈ ఆజ్ఞలు ఏమీ పాటించాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కానీ ఏదైనా కానీ తినాలనిపిస్తే అది ఆహారానికి మంచిదైతే, రోగాలు వచ్చేలాగా లేకపోతే దాన్ని కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళందరూ కూడా నిరభ్యంతరంగా తినవచ్చు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చచ్చిన దానిని మీరు తినకూడదు. నీ ఇంటనున్న పరదేశికి దాన్ని ఇవ్వవచ్చును, వాడు దాన్ని తినవచ్చును, లేక అన్యునికి దాన్ని అమ్మవచ్చును. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మేకపిల్లను దాని తల్లి పాలతో వండకూడదు. ఇవి కూడా మనం ముందు మాట్లాడుకున్నాం. చనిపోయిన వాటికి ఇజ్రాయేల్ దూరంగా ఉండాలి అని దాని అర్థం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశంభాగమును ఆవశ్యకముగా వేరుపరచవలెను. నీ దినములన్నింటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడక నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థలముగా ఏర్పరచుకొని స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని, నీ ద్రాక్షరసములో గాని, నీ నూనెలో గాని 10వ వంతును, నీ పశువుల్లో గాని, గొర్రె మేకల్లో గాని తొలుచూలు వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొని స్థలము మిక్కిలి దూరముగానున్నందున నీవు వాటిని మోయలేని ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించినప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమునకు వెళ్ళి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షరసముకేమి, మద్యముకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును, నీ ఇంటి వారును, నీ ఇంట నుండి లేవీయులను సంతోషింపవలెను. ఎవరైతే బలు అర్పించలేరో, ఆ స్థలానికి దూరంగా ఉంటారో వాళ్ళు దానికి బదులుగా వెండినివ్వచ్చు, దాన్ని కొని ఆ వెల ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. ఈ 14వ అధ్యాయం మొత్తం కూడా పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు, దశంభాగాలు ఎలా బలు అర్పించాలి, అలాగా అక్కడ చెప్పిన ఆజ్ఞలన్నీ కూడా ఇక్కడ కూడా గుర్తు చేస్తున్నాడు. లేవీయులను విడవకూడదు. నీ మధ్యను వారికి పాలైనను స్వాస్థ్యమైనను లేదు. ఎక్కడైనా కానీ ఏ గోత్రం మధ్య అయినా కానీ లేవీలు ఉండాలి. ఆ లేవీలు దేవుడి కార్యక్రమాలు చేయాలి. వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా దేవుడి గురించి తెలుసుకోవాలి. కాబట్టి ప్రతి చోట కూడా ఈ లేవీల్ని గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరములకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు బయటకు తెచ్చి నీ ఎంట ఉంచుకొనవలెను. అప్పుడు నీ మధ్యను పాలైనను స్వాస్థ్యమైనను లేని లేవీయులను, నీ ఇంటనున్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రును వచ్చి భోజనము చేసి తృప్తి పొందురు. 3 ఏళ్లకు ఒకసారి ఆ సంవత్సరం మొత్తం ఆదాయంలో 10% దశంభాగం తీసి ఎవరైతే లేని వాళ్ళు, ఆహారం కావాల్సిన వాళ్ళు ఉంటారో, పరదేశులు, విధవరాలు, తండ్రి లేని వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళందరికి కూడా మీరు దాన్ని పంచాలి అని చెప్తున్నాడు. ఈ ఆజ్ఞలతో పాటే దీన్ని కూడా పాటించమని చెప్తున్నాడు. ఇవాళ కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఫాలో అవుతారు, కొన్ని ఫాలో అవరు. కొత్త నిబంధనలో, పాత నిబంధనలో చెప్పినవి మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కొత్త నిబంధన మీరు ఫాలో అయితే సరిపోద్ది అని కొత్త నిబంధన చెప్తుంది మనకి. ఈ రోజు మనం అన్యులతో పాటు కలిసి నివసిస్తున్నాం. ఆ రోజు ఇజ్రాయెల్ ఉన్నట్టుగా ఆ దేశం మొత్తాన్ని పూర్తిగా ఇజ్రాయెల్కి ఇచ్చినట్టుగా మనం లేం కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ కూడా మనం పాటించకూడదు. ఒకవేళ పాటించాలనుకున్నా కానీ అది మనం పాటించలేము. ఎందుకంటే మనం పూర్తిగా దేవుడు ఇజ్రాయెల్కి వాగ్దాన దేశం ఇచ్చినట్టుగా అట్లా లేం కాబట్టి. పాత నిబంధనలో ఉన్న ఇవి తినొచ్చు, అవి తినకూడదు, అపవిత్రులు, పవిత్రులు, దశంభాగాలు అవేం పాటించాల్సిన అవసరం లేదు. కానీ కొత్త నిబంధనలో నిజమైన భక్తి అంటే ఏంటంటే
పేదలకి విధవరాలకి సహాయం చేయడం, లేని వాళ్ళకి సహాయం చేయడం, పేదవాళ్ళకి సహాయం చేయడం, సువార్త పరిచర్య కోసం కానుకలు ఇవ్వడం, ఇలాంటివి చెయ్యాలి అని కొత్త నిబంధన మనకు ఆజ్ఞాపిస్తుంది. కొత్త నిబంధన చెప్పినట్టుగా మనం చేయాలి, అంతేగాని పాత నిబంధనలో ఉన్న ఆచారాలు మనం పాటించకూడదు. ఇందులో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈరోజు మనం చదువుకున్న 12, 13, 14 అధ్యాయాల్లో 12వ అధ్యాయంలోనేమో దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు, 13వ అధ్యాయంలో దేవుణ్ణి ఎలా ఆరాధించకూడదో చెప్తున్నాడు, 14వ అధ్యాయంలో పవిత్ర అపవిత్ర ఏవి తినొచ్చు ఏవి తినకూడదో, దశంభాగం, పేదలకి 3 ఏళ్లకు ఒకసారి దశంభాగం, ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా మోషే వాళ్ళకు గుర్తు చేసుకుంటూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇప్పటిదాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.